రాహుల్ గాంధీతో చంద్రబాబు అనైతిక పొత్తుతో ఉన్నారు అని ఆయన ఒకే సమయంలో అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్తో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ ఉన్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలు నిజమే అనటానికి ఇప్పటికే అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఎన్నికల్లో యంత్రాల తంత్రాలపై చాలా కాలం క్రితమే వైఎస్ జగన్ తన వాదనను గట్టిగా వినిపించారు. వైఎస్ఆర్సీపీ సంవత్సరం క్రితమే కోర్టుకెళ్లింది. ఈవీఎంల మాయాజాలంపై వైఎస్ జగన్ నోరు విప్పినప్పుడే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు? ఏపీ ఈవీఎంలపై వస్తున్న విమర్శలను రాహుల్ గాంధీ ఎందుకు బలపరచడం లేదు? కాంగ్రెస్ ద్వంద్వ రాజకీయాలపై, ఆ పార్టీతో బాబు అక్రమ పొత్తు ఎత్తులపై ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కుమ్మక్కైనట్లేనా? ఒకవైపు కేంద్రంలో బీజేపీతో పోరాడుతున్నట్లు హడావుడి చేస్తూ ఏపీలో మాత్రం అదే కూటమిని ఆయన ఎందుకు ఒక్క మాట అనడం లేదు? ఈ ప్రశ్న చాలామంది, ముఖ్యంగా కాంగ్రెస్ వారిలోనే ఉంది. అదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కొండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. అసలు గుట్టును విప్పేశారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య ఉన్న హాట్లైన్ ప్రభావమేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఈ కథ నడుస్తోందని ఆయన వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది. అయినా ఇప్పుడు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. పైగా జగన్ పైనే ఆరోపణలు చేస్తుంటారు. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల చోరీ జరిగిందని, బీజేపీకి మేలు చేసేందుకే ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతోందని ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ కానీ, ఇతర ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు కానీ ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో జరిగిన ఎన్నికల తీరుపై మాట మాత్రం కూడా ప్రస్తావించడం లేదు. ఏపీలో పోలింగ్ నాటికన్నా కౌంటింగ్ నాటికి 12.5% ఓట్లు అధికంగా లెక్కవేశారని, అంటే సుమారు 49 లక్షల ఓట్ల మాయాజాలం జరిగిందని ఎన్నికల సంస్కరణల సంస్థ ఏడీఆర్ ఒక నివేదికలో తెలిపింది. అదే జగన్ మాత్రం హర్యానాలో కాంగ్రెస్ ఓటమి పాలై బీజేపీ గెలిచిన రోజునే ఎన్నికల అక్రమాలపై తన నిరసన తెలిపారు. ఈవీఎంలు మ్యానిపులేషన్కి గురవుతున్నాయని, బ్యాలెట్ పత్రాల్లోనే ఎన్నికలు జరగాలని సూచించారు. జగన్ అలా వ్యాఖ్యానించిన ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదు. మోడీ అంటే వెరచేవారైతే జగన్ ఈ విషయాన్ని ఇంత ధైర్యంగా చెప్పగలిగేవారా? బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ పరోక్ష స్నేహం చేస్తోందన్నది బహిరంగ రహస్యంగా ఉంది. ఏపీ కాంగ్రెస్లో కాస్తో కూస్తో మిగిలి ఉన్న కేడర్ కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతోంది. 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత ఏపీలో ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేదు. 2019లో ఏపీలో పరాజయం తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ను పూర్తిగా వదిలివేశారు. 2019 ఓటమి తదుపరి కాంగ్రెస్ను వదిలి బీజేపీ కూటమితో సాన్నిహిత్యం కోసం నానా పాట్లు పడ్డారు. అయినా ఎన్నడూ చంద్రబాబును రాహుల్ గాంధీ తప్పుపట్టలేదు. చివరికి 2024లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేసినా టీడీపీపై కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శలు చేయలేదన్నది వాస్తవం. ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీపై రాహుల్ ఎంత తీవ్ర ఆరోపణలు చేసినా వాటిని ఖండించడానికి, మోడీకి అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడానికి చంద్రబాబు పెద్దగా చొరవ చూపిన సందర్భాలు కనిపించవు. ఆపరేషన్ సింధూర్ వంటి కీలకమైన అంశంలో సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ పెద్ద ఎత్తున తప్పుపట్టినా చంద్రబాబు మాత్రం నోరెత్తలేదని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. మోడీతో కలిసి పాల్గొనే సభల్లో మాత్రం ఆయన్ను చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతుంటారు. మోడీ, అమిత్ షా వంటి వారితో సంబంధం లేకుండా ఏపీలో నిత్యం జరిగే సభల్లో మాత్రం చంద్రబాబు వారి ఊసే ఎత్తకుండా మొత్తం తన గురించే ప్రచారం చేసుకుంటారని, అయినా తమ నాయకత్వం చూసి చూడనట్లు పోతోందని బీజేపీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి పంపడం కానీ, ఆ తర్వాత ఎంపీ అయిన రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని చేయడంలో, తదుపరి ఎన్నికల్లో గెలిచాక ముఖ్యమంత్రి పదవి వచ్చేలా చేయడంలో చంద్రబాబు ప్రభావం కూడా ఉందని బీజేపీ వారికి కూడా తెలుసట. అసలు ఏపీ కాంగ్రెస్లో చాలామందికి ఇష్టం లేకపోయినా వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలను చేశారు. ఆమె అచ్చంగా అధికారం కోల్పోయిన జగన్పై విమర్శలు చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్టుగా వ్యవహరిస్తుంటారన్న అభిప్రాయం ఉంది. ఏపీ కూటమి ప్రభుత్వంలో అనేక స్కాములు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా ఆమె కానీ, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కానీ వాటి గురించి కాకుండా విపక్షంలో ఉన్న జగన్పై విమర్శలు చేస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జగన్ కొంతకాలం క్రితం ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడితే షర్మిల తప్పుపట్టారు. చంద్రబాబుకు, రేవంత్కు ఉన్న సంబంధ బాంధవ్యాలు అందరికీ తెలిసినవే. అవి ఇప్పటికీ సజావుగానే కొనసాగుతున్నాయని కాంగ్రెస్ కేడర్ సైతం చెబుతుంటుంది. అందువల్ల రేవంత్ ద్వారా రాహుల్ గాంధీ, చంద్రబాబుల మధ్య హాట్లైన్ నడుస్తోందని,
వారి మధ్య నిత్య సంబంధాలు ఉన్నాయని జగన్ అభిప్రాయపడ్డారన్నమాట. మరోవైపు ఒడిశాలో ఎన్నికల అక్రమాలపై బిజు జనతాదళ్ కూడా హైకోర్టుకు వెళుతోంది. అయినా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో జరిగిన ఎన్నికల అక్రమాల గురించి మాట్లాడకుండా బీజేపీపై పోరాడుతున్నామని చెప్పడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది?